అందరికీ నమస్కారం. ఈరోజు ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత, ప్రపంచంలోనే నిత్య పూజలు అందుకుంటున్నటువంటి ఏకైక సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం అయినటువంటి అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో అంబ్రెల్లా క్యాంప్ వేయటం జరిగింది. స్వామివారికి ఆదివారం చాలా ప్రీతికరమైన రోజు. ఈరోజు ఇక్కడికి లక్షల్లో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ ప్రతి ఆదివారం కోట్ల రూపాయల్లో వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి. ఇటువంటి పుణ్యక్షేత్రంలో ఈరోజు మనం క్యాంపెయిన్ వేసి భక్తులకు చిట్స్ పైన, మార్గదర్శి పైన అవగాహన కల్పించడం జరుగుతుంది. ఎలాగూ ఆలయం దగ్గరికి వచ్చాం కాబట్టి ఆలయం బయట పరిసరాలు ఒకసారి చూడని వారు చూసేయండి. ఇది స్వామివారి గాలిగోపురం, ముఖద్వారం. ఇక్కడి నుంచే భక్తులు ఆలయంలోకి ప్రవేశిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా క్యూ లైన్లు, ఫ్లైఓవర్ క్యూ లైన్. ఇది ఎగ్జిట్ గేటు. దర్శనం చేసుకుని భక్తులు ఈ గేట్లోంచే బయటకు వస్తారు. ఇది స్వామివారి ప్రసాదం కౌంటరు. ఇక్కడే ప్రసాదం తీసుకుని భక్తులు వెళ్తూ ఉంటారు. ఇది కళావేదిక. ఇక్కడే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. ఇది కేశఖండనశాల. ఇక్కడ తలనీలాలు స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. ఇది ఇంద్రపుష్కరిణి, స్వామివారి కోనేరు. ఇంద్రుడు దీన్ని ప్రతిష్ఠించాడని పురాణాలు ఉన్నాయి. చాలా ఇతిహాసాలు ఉన్నాయి దీని గురించి. అవన్నీ ఇప్పుడైతే చెప్పే సమయం లేదు. కానీ ఇంకొక గొప్ప విషయం అయితే ఉంది, అది మీకు షేర్ చేస్తాను. ఇంద్ర పుష్కరిణి మీదుగా స్వామివారి కిరణాలు ఇలా వెళ్తూ ఆ గాలి గోపురంలోంచి వెళ్తూ వెనుకనే ఉన్నటువంటి అనివెట్టి మండపం గుండా ప్రసరించి సూర్యకిరణాలు డైరెక్ట్గా స్వామివారి పాదాలపై చేరుతాయి. అప్పుడు స్వామివారు దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటారు. ఈ అద్భుత దృశ్యం చూడటానికి ప్రజలు తండోపతండాలుగా వస్తూ ఉంటారు. ఈ అద్భుత దృశ్యం ఎప్పుడు ఆవిష్కృతమవుతుందంటే మార్చి 9, 10 తేదీల్లో, ఇంకా అక్టోబర్ 1, 2 తేదీల్లో జరుగుతుంది. ఇదే స్వామివారి శిఖరం. ఈ శిఖరం దర్శించుకుంటే ఆరోగ్యం సంప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం.